ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతులకు ఒకేసారి 3 పెద్ద శుభవార్తలు అయితే వచ్చాయి. మరి ఏంటి అనేది చూసేద్దాం. చూసే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అయితే తెలంగాణ రైతులకు శుభవార్త. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి 3 ప్రధాన పథకాలు అమలు చేయబోతుంది. ఆ ప్లాన్స్ ఏంటి, ఎప్పటిలోగా అమలు చేస్తారో చూద్దాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీల ముమ్మరం చేశాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ మరింత ముందంజలో ఉంది. పార్టీని గెలిపించే బాధ్యతను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారన్నారు. ఎక్కడికక్కడ ఎంపీ అభ్యర్థుల కోసం ప్రచారం అయితే చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఎన్నో హామీలను అమలు చేస్తోంది. మిగిలిన వాటిని కూడా త్వరలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పలుమార్లు ముఖ్యమైన ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తానని, ఎన్నికలు ముగియగానే ప్రారంభిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రైతులను ఆకట్టుకునేందుకు ప్రతి ప్రచార సభలో రైతు రుణమాఫీ అంశాన్ని లేవనెత్తారు. ఆగస్టు 15లోగా 2 లక్షల మంది రైతుల రుణమాఫీ చేస్తానని తాజాగా మరోసారి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి రుణాలు చెల్లించాలంటూ రైతుల వెంటపడుతున్న బ్యాంకు అధికారులకు కీలకమైన విజ్ఞప్తి చేశారు. రైతుల రుణాన్ని వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఆగస్టు 15 వరకు రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని బ్యాంకు అధికారులను రేవంత్ రెడ్డి కోరారు. బ్యాంకు అధికారులు కూడా రైతులను రుణాలు ఇవ్వమని వేధించవద్దని, ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు, వచ్చే ఏడాది నుంచి అన్నదాతలకు బోనస్ క్వింటాల్కు 500 రూపాయలు వరి బోనస్పై రైతులకు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ 2 పథకాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతు భద్రతపై దృష్టి సారించింది. వచ్చే వర్షాకాలం నుంచి రైతు బంధు స్థానంలో రైతు భరోసా అమలు చేయాలని భావిస్తున్నారు. ₹1,00,000 సాయం అందజేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఎకరాకు 15,000 ఏడాదికి ఇస్తామని ప్రకటించింది. ఈ విధంగా